గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, అంటే ఇన్నాళ్ళు మనం చాలా సార్లు కొన్ని వీడియోలు కూడా చేసామన్నమాట. జడా శ్రవణ్ కుమార్ ఏం చేస్తున్నాడు? జడా శ్రవణ్ కుమార్ వైఎస్ఆర్సీకి అమ్ముడుపోయాడు. జడా శ్రవణ్ కుమార్ మళ్ళా తిరిగి తెలుగుదేశానికి వచ్చాడని రకరకాలుగా మనం న్యూస్లు వింటా ఉన్నాం. మనం కూడా కొన్ని చేస్తా ఉన్నాం. అవును. కాకపోతే ఈ రోజు చూస్తుంటే మాత్రం జడా శ్రవణ్ కుమార్ గారు ఏదో ఆడుతున్నారేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే దస్తగిరి ఇప్పుడు వివేకానంద కేసులో, వివేకానంద రెడ్డి గారి కేసులో అప్రూవరు, అలాగే ఆయన్ని ఎన్ని బలవంతాలు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి, ఆయన హెరాస్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అని టీం చాలా ప్రయత్నించారు. అది మనం చెప్పేది కాదు, దస్తగిరి చెప్పుకుంది. ఎందుకంటే ఆయన ఆయన దగ్గరికి 20 కోట్లకి బేరాలకు పంపారని చెప్పి, ఆయన నోరు మూసుకోవాలని చెప్పి, లేదంటే పరిటాల రవి హత్యలో కనుక ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏమైందో తెలుసు కదా, నీకు అలాగే అవుతుందని చెప్పి అలా అంతే రకరకాలుగా భయపెట్టారని చెప్పి చెప్పారు. సో ముందు ఈ సీన్. రోజు, అవును, ఈ రోజు కట్ చేస్తే సార్, ఆయన జడా శ్రవణ్ కుమార్ పార్టీలో చేరి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాడంట. ఏంటి సార్, దీన్ని ఎలా చూస్తారు? ఈ ట్విస్ట్ ఎలా చూస్తారు అసలు మీరు? ట్విస్ట్ ఏముందండి? ఏం లేదు. ఉహుం. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందన్నట్టు అంతకు మించి ఏముంటది చెప్పండి ఇక్కడ. ఆ, జడా శ్రావణ్ కుమార్ ఒక పార్టీ అధ్యక్షుడిగానే ఉహుం, ఆయనే ఎక్కడ పోటీ చేయాలో సందిగ్ధంలో ఉన్నాడు ఆయన. ఉహుం, కాకపోతే ఇప్పుడు దస్తగిరి పోటీ చేయదలుచుకుంటే పులివెందుల్లో పోటీ చేస్తాడు. నేను పోటీ చేయదలుచుకుంటే చిలకలూరుపేటలో పోటీ చేస్తాను. ఉహుం, మాకు కాన్స్టిట్యున్సీలు ఫిక్స్. ఆహా, మేము చెయ్యాలనుకుంటే మాకు పార్టీలు ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళకి చేస్తాం. ఎవరు ఉహుం, ఇయ్యలేదనుకోండి ఇండిపెండెంట్ ఉహుం, గా చేస్తాం. ఏం జడా శ్రావణ్ కుమార్ పార్టీలో చేరి అందులోనే ఎందుకు పోటీ చేయాలి? జడా శ్రావణ్ కుమార్ ఏం చేస్తాడు? ఉహుం, అది యాక్చువల్ పాయింట్. ఉహుం, ఏం లేదు, ఇలాంటివి కొన్ని పుకార్లు లాంటివి పుడతా ఉంటాయి. దాన్ని మా మనం అవుననకుండా కాదనకుండా ఏమన్నా జరిగిద్దేమో అని పెంచి పోషిస్తా ఉంటాం. యాక్చువల్ గా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో దస్తగిరి అప్రూవరు. ఆ ఉహుం, తర్వాత ఏం జరిగింది, అవినాష్ రెడ్డి కథ ఏంది, మొత్తం అంతా అంతా తెరిచిన పుస్తకం ఎవడికి తెలియదేం కాదు. దాంతో పాటుగా ఇప్పుడు దస్తగిరి కూడా అప్రూవర్ గా మారిన తర్వాత బయట ఉన్న తర్వాత ఏమేం చేయబోయాడో కొన్ని కొన్ని సూచనలు కూడా మనకే అందినాయి. కాళహస్తి వచ్చి ఒక సిఐతో గొడవ పెట్టుకోవటం కానీ, అతను అతనికి ఇప్పుడు వచ్చిన ఫేమ్ ని యూటిలైజ్ చేసుకోవటానికి అతను కూడా ఒక దందా మొదలు పెట్టాడు దస్తగిరి. ఉహుం, కాకపోతే జగన్మోహన్ రెడ్డి మీద బాగా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ దీన్ని పక్క సబ్సైడ్ చేసేస్తారు. ఇప్పుడేం దస్తగిరి ఇప్పుడు పొడిచిన కత్తి దస్తగిరి అనుకుందామండి. కత్తి ఉహుం, దొరికింది, కత్తి మంచిదైపోతుందా? ఉహుం, దస్తగిరి కూడా హంతకుడే. మరి అలాంటి హంతకుడికి ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ పార్టీ టికెట్ ఇచ్చి ఆయన పార్టీలో పోటీ చేపించుకుంటే మరి జడా శ్రావణ్ కుమార్ పరిస్థితి ఏంటి? ఉహుం, దస్తగిరి ఏమి గంగా జలంతో కడిగిన పునీత పవిత్ర మూర్తి ఏం కాదు. హంతకుడు, ఒప్పుకున్న హంతకుడు, వేరే ఏం లేదు అది. ఆయన ఒక హత్య దీంట్లో ఆరోపించబడ్డాడు, నేరం ఒప్పేసుకున్నాడు. మేమే ఉహుం, చంపింది అని ఆ హంతకుడు. రేపో మాపో ఆ కేసు తేలే నాటికి ఆయన జైలుకి పోవాలి. కాకపోతే ఏడ తేలి ఏమవుద్దోనని వాళ్ళు కొంతమంది ఆపే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆ విషయం కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా బయట తిరుగుతున్నాంగా. ఇప్పుడు అతనికి డ్రైవర్ ఉద్యోగం ఎవరు? ఉహుం, అతనికి వేరే వ్యాపారాలు ఏం లేవు. అతను కూడా ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు అతను పుట్టి పెరిగిన ఊరు బ్యాక్ డ్రాప్ ఏంటి? అది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న ఉహుం, ప్రాంతం. అక్కడ ఎవడికైనా ఈజీ మనీ కావాలి అనిపించగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది ఫ్యాక్షనిజమే. ఉహుం, అక్కడ ఆడ నుంచి పులివెందుల నుంచి కూడా నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చెబుతా ఉంటారు అప్పుడప్పుడు. అడ దీన్ని వాళ్ళు ఇప్పుడు ఈ ఫ్యాక్షనిజం చేయడం ఇది ఇటన్నిటిని పార్టీ పెట్టడం అంటారు. ఉహుం, మా మామయ్య పార్టీ పెట్టి నష్టపోయాడు. లాస్ వచ్చేసి ఆస్తులు అమ్మేసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు ఒక స్నేహితుడు. ఉహుం, ఏందిరా బాబు అని అంటే, పార్టీ అంటే ఇప్పుడు అతను కూడా ఒక ఫ్యాక్షన్ దీంట్లోకి దిగాడు. ఇప్పుడు ఒక కంపెనీ పెడతన్నట్టుగా అతను కూడా ఫ్యాక్షన్ లోకి దిగాడు. అతను వ్యాపారంలోకి దిగినట్టుగా ఫ్యాక్షన్ లోకి దిగాడు. దిగ్గానే వెనకమాల ఎవరు వస్తారు? అందుకని ఆయన కొంత డబ్బు పోగేసుకొచ్చి కొన్ని ఆర్మ్స్ ని కొన్నిటిని అరేంజ్ చేసుకొని ఒక 10 మందినికి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇన్సూరెన్స్లు కట్టి ఇంకోటి చేసి మంత్లీ శాలరీస్ ఇచ్చి వెనక పెట్టుకుని ఒక పార్టీ తయారు చేస్తాడు. చేసి ఇక లిటిగేషన్స్ ఎక్కడున్నాయి అని వెతికి ఆ లిటిగేషన్స్ లో అతను ఇన్వాల్వ్ అవటం మొదలు పెడతాడు. ఆ ఇన్వాల్వ్ అయ్యి ఇక అక్కడి నుంచి ఫ్యాక్షనిజం చేయటం కోసం ఇప్పుడు ఎదుటి వాళ్ళని బెదిరిస్తాడు. పోస్ట్ మాట వినలేదనుకోండి,
ఒకడిని వేసేయండి రా, మొత్తం సర్దుకుంటది, వాడే వింటాడు, ఒకడిని వేసేస్తారు. మరి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఇంకొక ఫ్యాక్షనిస్ట్ తోటి వాళ్ళు కాంటాక్ట్ లో ఉండి ఉంటారుగా, వాళ్ళు వీళ్ళ మీదకి వస్తారు. ఇప్పుడు కాపాడుకోవటానికి ఇప్పుడు ఇతని వెనకమాల ఉండే పార్టీ పటాలం మొత్తం ఇతన్ని కాపాడుతుంటది. ఇలాగా దిగి కొంత చెయ్యబోయి కొంత కాక కొన్ని ఎదురు తిరిగి అవతల వాడి బలం ముందు వీడు నిలబడలేక వీడు వదిలేసేసుకొని ఇలాగ కొంతకాలం ఈ పార్టీని రన్ చేసేటప్పటికి ఏమవుద్ది, 10 లక్షలు అప్పై కూర్చుంటారు. ఆస్తులు అమ్ముకోవటమే వ్యాపారంలోకి దిగినట్టుగా ఫ్యాక్షన్ లోకి దిగుతారు అక్కడ. అలాంటి దాన్ని ఈ రోజు దస్తగిరి చేయబోయాడు. పులివెందుల్లో సెటిల్మెంట్లోకి దిగటం, వాటికి చేయటం, వీటికి చేయటం. మొన్ననే ఒక కేసులో కూడా లోపలికి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి ఏదో బలవంతానని లోపలికి నెట్టాడు అంటున్నారు కానీ ఇతను ఆ ప్రాంతంలో అడుగు పెట్టకపోతే ఇతను ఎందుకు పెడతారు లోపల? ఆ విషయం కూడా అర్థం చేసుకోవాలిగా ప్రజలు, విషయం కూడా ఆలోచించుకోవాలి కదా. ఇతనికి వాళ్ళ మేనకోడలో ఎవరు ఉన్నారని చెప్పి వెళ్ళాడు అంటున్నాడు. ఎంత మేనకోడలు ఉంటే ఆల్రెడీ నీ మీద ఉన్న కేసులు ఏంటి? నిన్ను జగన్మోహన్ రెడ్డి ఏం చేద్దాం అనుకున్నాడు? దొరికితే నిన్నే చంపేద్దాం అనుకుంటున్న టైంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలా, అందులో ఇన్వాల్వ్ అయ్యి ఎదుటి వాడిని బెదిరించాలని? కులాంతర వివాహం చేసుకుందని ఆ పిల్లల్ని లాక్కరాయడానికి పోవాలన్నా నువ్వు? అలాంటిది ఏదో కార్యక్రమే చేయబోయాడు ఇతను. ఇదే కాకుండా అంత ముందు న్యూస్ లో కూడా వచ్చింది, శ్రీకాళహస్తిలో కూడా ఏదో చేయబోయాడు. అక్కడ ఉన్న ఎస్ఐసిఐ ఒక లేడీ ఎస్ఐ అనుకుంటాను, ఆవిడతోటి కూడా ఏదో వివాదం కూడా అయింది. అప్పుడు క్రేజ్ ఉన్నప్పుడే కదా సార్, వేడిగా ఉన్నప్పుడే కదా ఏదో చేసుకోవాలి. అదే మంట ఉండగానే చలి కాసుకోవాలి అని చెబుతారు చూడండి, వాటిని ఇతను అయిపోయాడు. ఇప్పుడేంటి, ఎలక్షన్ ఎరా వచ్చింది, హాట్ గా పాలిటిక్స్ మీదే నడుస్తుంది. ఇప్పుడు పాలిటికల్ గా మాట్లాడటం గానీ, లేకపోతే నేను పోటీ చేస్తానని చెప్పటం గానీ, ఇవన్నీ ట్రెండింగ్ టాపిక్స్ అన్నమాట. ఇప్పుడు ఈ వేడిలో కూడా అతను చలి కాసుకోవడానికి బయలుదేరాడు. దానికి నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అనే దానికంటే, జడా శ్రావణ్ కుమార్ దాంట్లో నేను పార్టీలో చేరి నేను పోటీ చేస్తాను, అది బీసీలకి దళితుల్ని ఆదుకునే పార్టీ, ఇంత ముందు ఎందుకు చేరలా, ఇప్పుడు ఎందుకు చేరుతున్నా? అట్లాంటివి కూడా చూసుకోవాలి. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ ఈ హంతకుని చేర్చుకొని, హంతకుడేగా ఒప్పుకున్నాడు కాబట్టి అంటున్నా నేను ఈ మాట. మేము హత్య చేసామని ఒప్పుకున్నాడు కదా, అది ప్రూవ్ అవని కాకపోనివ్వండి, ఇతను ఒప్పుకున్నాడుగా మేము చంపామని, కానీ హంతకుడు అంటున్నాను. ఎవరు కోర్టు తీర్పు ఇంకా రాకపోయినా కూడా స్వయంగా ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి, అందుకని ఈ హంతకుడిని చేర్చుకొని జడా శ్రావణ్ కుమార్ ఏం చేస్తాడు, ఇతన్ని చేర్చుకోగానే వెంటనే ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏది ఉందో అది జడా శ్రావణ్ కుమార్ మెడలు చుట్టుకుంటాడు. ఆ హంతకుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు జడా శ్రావణ్ కుమార్. ఇక్కడ ఏదన్నా ఈయన మళ్ళీ కొత్తగా ఏదన్నా ఓపెన్ చేస్తాడు సార్ దాన్ని ఉపయోగించుకొని? అంటే దాన్ని ఉపయోగించుకునే స్టేటస్ లో ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ ఏం లేడు. జడా శ్రావణ్ వేరే ఇప్పుడు ఏదైనా సమస్యని కొంత దూరం లాగి శాంతియుతంగా ఎక్కడో చోట తెగొట్టుకొని పరిష్కారం చేసుకోవాలి. ఆయన మొన్న ఏ టీవీల్లో అయితే కనిపించి పాపులారిటీ సంపాదించాడో ఆ టీవీల్లో వాళ్ళకి కావాల్సిన నాయకుడిని విమర్శించడం మూలాన దూరం అయిపోయినాడు. మళ్ళీ ఇప్పుడు అపోజిషన్ గా ఉన్న బ్లూ మీడియా అని చెప్పి వాళ్ళని విమర్శించి మళ్ళీ వచ్చి ఈ టీవీలో చేరాడు. మళ్ళీ అప్పుడే కదా ఈయన్ని మళ్ళీ పిలిచి వాళ్ళు మళ్ళీ మైక్ పెట్టింది, డిబేట్ కూర్చోబెట్టింది, ఈయన ప్రెస్ మీట్ పెడితే దాన్ని లైవ్ ఇచ్చింది. మళ్ళీ వీళ్ళతోటి సెటరేట్ అవుతాడు. ఇప్పుడు యాక్చువల్ గా జడా శ్రావణ్ కుమారే ఏం చేయాలో అర్థం కాని స్టేటస్ లో ఉంటే ఆయనకి చెబుతారు చూడండి, బెంగ మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్టు ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ పార్టీ అగమ్య గోచరం. ఇప్పుడు ఈ పైపొచ్చు ఈ దస్తగిరి వచ్చి ఆ పార్టీలో చేరి పోటీ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి మీద పోటీకి దిగుతానంటే సంపంగి నూనె కాక ఏమవుతుంది చెప్పండి? బెంగ మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె అన్నారు. ఏం చేసుకోను ఏదోటి. ఇప్పుడు ఈ పొలిటికల్ ఏరాని, ఈ పొలిటికల్ హీట్ ను కూడా దస్తగిరి ఎక్స్ప్లాయిట్ చేయబోతున్నాడు. అందుకని ఈ మాటలు మాట్లాడతాడు. ఇట్లాంటి ఎక్స్ప్లాయిటర్స్ కొంతమంది ఉంటారు, ఏ సమాజంలో ఉంటారు. వీళ్ళని జాగ్రత్తగా మనమే తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు
ఓ అన్నం తింటున్నాము, ఏదైనా పురుగో ఏదో పడింది అనుకోండి, ఇది తప్ప మనకి తినటానికి లేదనుకుంటే ఏం చేయాలా? జాగ్రత్తగా తీసి దాన్ని పక్కన పెట్టి, అది దానిది ఏదన్నా అయ్యిందేమోనని ఆ 4 మెతుకులు మాత్రం తీసి పక్కన పెట్టి మిగతాది తినేసేయాలి. అదే. ఉహు. ఇప్పుడు కూడా అంతే. వీళ్ళందరూ ఈ ఎక్స్‌ప్లాయిటర్స్ మొత్తాన్ని జాగ్రత్తగా పార్టీలు తీసి పక్కన పెట్టేసి, మామా అని పిలుచుకోవాలి ఈ ఎలక్షన్‌ని. ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్ళు అంతే అడ్రస్ ఉంటే ఉండదు. అధికారం, అది. పోతే ఉమ్. ప్రతిపక్షం. యా. చూద్దాం సార్, డెఫినెట్గా ఏంటంటే పులివెందుల ఒక విధంగా అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ను ఉపయోగించుకొని పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి అయ్యారు. కాకపోతే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం వివేకానంద రెడ్డి గారి మర్డర్లో ఆ ప్రత్యర్థులు అనుకోవచ్చేమో. ఇప్పుడు ఇప్పుడు సునీత గారు కావచ్చు, దస్తగిరి కావచ్చు, వీళ్ళంతా కూడా పులివెందుల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది రేపు ఉదయం ఎవరికి బెనిఫిట్ ఎందుకంటే అవుద్దో. చూడండి, ఈ ఎలక్షన్‌లో పులివెందుల మొత్తం వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూతా తిరుగుతా ఉంది. ఉమ్, ఆరోపించబడిన వాళ్ళు, ఉమ్, ఆరోపణలు చేసిన వాళ్ళు, ఉమ్. నేరం చేశానని ఒప్పుకున్న వాళ్ళు, అవును. వీళ్ళందరూ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌కి వచ్చేసారు. అదే. ఉమ్. మొత్తం. మొత్తం పులివెందుల్లో నేను పోటీ చేస్తానని చెప్పే వాళ్ళ దగ్గర నుంచి పోటీ చేస్తున్న వాళ్ళ దాకా అంత మొత్తం ఆ కేసు చుట్టూతా తిరిగిన వాళ్ళే. అందుకే అందుకే దాన్ని అది క్లియర్ పొలిటికల్ మర్డర్. కాకపోతే ఏంటంటే దాన్ని ఆ రోజు చంద్రబాబు మీద నొట్టేసి ఆయన రాజకీయ లబ్ధి పొందాడు. సో ఇప్పటికి మళ్ళీ అది వచ్చి మళ్ళీ మెడకు చుట్టుకుంటుంది అనమాట. ఎవడు చేసుకున్న పాపం ఆడికే చుట్టుకుంటుంది అన్నట్టు మళ్ళీ ఇప్పుడు అది బూమరాంగ్ అయింది. చూద్దాం రేపు పొద్దున అది అవును. ఎంత మటుకు ఆయనకి నిజంగా అది కౌంటర్ అవుతుందో, ఇది ఎంత ఎంత మటుకు ఆయనకి తిరిగి దెబ్బ కొడుతుందో చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.